హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. కార్తీక పురాణ శ్రవణ మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అనెను: ఓ మహారాజా, కార్తీక మాసమున శివకేశవాలయంలో ఎందైనను ముందు భగవద్గీత పారాయణ చేయవలేను. ఇందువలన సర్వపాపములు పోవును. శ్రీమన్నారాయణుకు ఇష్టముగా కరవీర పుష్పములతో పూజించిన నారాయణ సాన్నిధ్యము లభించును. భగవద్గీతను పూర్తిగా చదవలేని వారు కనీసము విభూతి విశ్వదర్శన పురుషోత్తమ ప్రాప్తి యోగములనైనను పారాయణ చేయవలెను. శివుని ప్రీతికై శాలగ్రామ పూజ చేయవలసి ఉన్నది. తరువాత భగవత్ప్రీతి కొరకు ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయవలెను. కార్తీక మాసం నందు జపము, హోమము, దేవతార్చన, పితృతర్పణము, దానము మొదలగున్నవి చేయవలెను. భోజనానంతరము ఈ ఉసిరిక చెట్టు క్రిందనే పురాణం చదువుట గాని వినుట గాని చేయవలెను. అట్లు చేయనివాడు నీచ జన్మము పొందును. అందులకు ఉదాహరణగా నీకో కథ చెప్తాను, శ్రద్ధగా వినుము. పూర్వము మాధవ శర్మ అయిన బ్రాహ్మణుడు కావేరీ నది తీరమున గల ఒక గ్రామం నివసించుచుండెను. అతనికి విష్ణు శర్మ అయిన కుమారుడు గలడు. విష్ణు శర్మ చిన్నతనము నుండి తల్లిదండ్రుల మాట గాని పెద్దల మాట గాని వినక మిక్కిలి చెడ్డవాడై వర్తించుచుండెను. ఒకనాడు వాని చూచి, మాధవ శర్మ, ఓ దుర్మార్గా, నీవు నా కడుపున చెడబుట్టితివి. నా కీర్తికి నీ వల్ల భంగము కలిగినది. అయినను నా కుమారుడివై జన్మించినందులకు నీకు ఉపాయం తెలిపెదను. కార్తీక మాసం నందు శివకేశవాలయాల్లో దీపారాధన చేయము. నీ పాపములన్నీ హరించిపోవును అని చెప్పెను. కానీ విష్ణుశర్మ వీటిని లక్ష్యపెట్టలేదు. కార్తీక వ్రతమును దీపారాధనను చులకనగా ఎంచి మిన్నుకుండెను. కనీసము నది ఎందు స్నానమైనను చేయలేదు. ఇది చూచిన మాధవ శర్మ మిక్కిలి కోపించి ఏదైనా అడవిలో ఎలుకవై జన్మించమని శపించెను. బ్రాహ్మణ శాపము ఊరికే పోదుగా. ఆ వాక్యములకు భయపడి క్షమింపని విష్ణుశర్మ తండ్రి పాదములపై పడెను. మాధవశర్మ కుమారుణ్ణి అవస్థకు చింతించి, విష్ణుశర్మ, నీవు కార్తీక వ్రతమును చులకనగా ఎంచితివి. కావున కార్తీక పురాణమును వినగలిగిన నాడు నీవు యథారూపమును పొందగలవని శాపము విమోచనం చెప్పెను. ఇట్లు శాపమున విష్ణుశర్మ అడవిలో ఎలుకగా జన్మించి కాయధాన్యములను తినుచూ బ్రతుకుచుండెను. కావేరికి స్నానమునకు వచ్చువారు ఆ ఎలుక నివసించుచున్న చెట్టు క్రిందనే సామాన్యముగా కూర్చుంచుండిరి. కొంతకాలం అట్లా గడిచిపోయిన తదనంతరము ఒకసారి విశ్వామిత్రుడు తన శిష్యులతో కావేరీ నది అందు స్నానాదులను నిర్వర్తించి ఆ చెట్టు నీడను కూర్చుండి శిష్యులకు ఏదో చెప్పుచుండగా ఎలుక చాటుగా వారి ఆహార పదార్థాలను దొంగిలించి చెట్టు వేరుల నందు దాగి ఉండెను. అట్లా కార్తీక మాసం జరుగుచున్నది. ఒకనాడు ఒక బోయవాడు వీరిని చూచెను. వారిని చంపి ధనములు నపహరించి ఉద్దేశంతో అతడికి వచ్చెను. కానీ విశ్వామిత్ర మహర్షి చూచినంతనే వాని దుర్బుద్ధి అంతరించిపోయినది. మహర్షికి నమస్కరించి, అయ్యా, మీరు చెప్పినదేమి అని ప్రశ్నించెను. శిష్యుల్లో ఒకరు, ఓయి, ఇది కార్తీక మహత్యం. స్నానం చేసిన తరువాత ఈ పురాణం చదివినను సర్వపాపములు హరించును అని చెప్పగా ఆ బోయ్ కావేరిలో స్నానమాచరించి ఆ కార్తీక పురాణంను విని తన పాపములను ప్రాయశ్చిత్తం కలిగించుకొనెను. చెట్టు వేళ్ల చాటునున్న ఎలుకయు ఈ పురాణమును వినెను. వెంటనే శాప విమోచనమై ఆ ఎలుకకు యథార్థమైన రూపం వచ్చెను. రాజర్షికి నమస్కరించి కార్తీక మహత్యం కీర్తించుచు స్వగృహమునకు మరలెను. కావున మోక్షము కోరువారు కార్తీక మహత్యమును తప్పక వినవలేను. నీవును విని ముక్తి పొందుము అని వశిష్ఠుడు జనకునితో మరలా నిట్లు చెప్పెను. మోక్షము పొందిన వితంతువు. మహర్షి వశిష్ఠుడు జనక మహారాజును చూచి ఇట్లనియే: ఓ మహారాజా, మానవుడు ఎప్పుడు ఏ విధముగా పుణ్యకార్యం చేసినను ఫలితం తప్పక కలుగును. కార్తీక మాసం నందు దీపారాధనను ముఖ్యముగా చేయవలేను. అంతేగాక కార్తీక మాసమందు శివకేశవుల ప్రీతి కొరకు పంచామృతములతోడను సుగంధ ద్రవ్యములతోడను పూజించిన వానికి యజ్ఞఫలం లభించును, మోక్షము లభించును. అటులే శివాలయమునందు దీపారాధన చేసిన కైలాసము, విష్ణాలయమును చేసిన వైకుంఠము లభించును. ఈ దీపారాధన ఏ తైలముతోనైనా చేయవచ్చును. ప్రమిదను బియ్యపిండితో గాని గోధుమ పిండితో గాని చేయవలెను.
ఈ రీతిగా నెలంతయు చేయవలెను. అంతమున వెండి ప్రమిద చేసి అందు బంగారు ఒత్తు నుంచి వరిపిండి గాని గోధుమ పిండి గాని అందుంచి ఆవు నేతిని వేసి దీపారాధన చేసి నెలదినములు దీపాదానం పొందిన సద్బ్రాహ్మణుకు సర్వజ్ఞాన ప్రతిమగునట్టి సకల సంపదలను ఇచ్చు ఈ దీపాదానము నీ కొసగుచున్నాను. నన్ను ఆశీర్వదించి శాంతిని కలుగునట్లు చేయుము అని దానమియ్యవలెను. అనంతరము ఆ బ్రాహ్మణుకు భోజనమిడవలేను. ఈ విధముగా చేసి మాసాంతమున బ్రాహ్మణ సమారాధన గాని అన్నదానము గాని చెయ్యవలెను. ఈ విధముగా జాతి మత కుల భేదములు గాని ఎక్కువ తక్కువ భేదములు గాని లేకుండా అందరూ చేయవచ్చును. వ్యయము తక్కువ ఫలము అధికము. ఇందులకు ఉదాహరణగా ముక్తిని పొందిన ఒక వితంతువు గాథను వినుమని ఇట్లు చెప్పనారంభించెను. పూర్వకాలమున ద్రవిడ దేశమందు గల ఒక గ్రామమునందు ఒక శూద్ర యువతి నివసించుచుండెను. ఆమె చుట్టపక్కములెవ్వరూ లేని ఏకాకి. దాసి వృత్తిచే కాలము గడుపుచు వచ్చిన పదార్థములను అమ్మియు వచ్చు జీతమును దాచిపెట్టుకొనుచు కొంతకాలమునకు హెచ్చు వడ్డీలను అప్పులనియ్యనారంభించెను. తాకట్టు వస్తువులను దొంగలు అపహరించిన బొంకుతూ మోసం చేయుచుండెను. ఇట్లు భగవన్నామస్మరణ గాని అటు గుప్పెడు ముష్టి వేయుట గాని తాను ఇంత తినుట గాని లేక లోబి అయి ధనార్జన చేయుచుండెను. కొంతకాలం ఇట్లు గడిచిపోయాను. ఒక సమయమున శ్రీరంగ యాత్రార్థం పోవచ్చున్న బ్రాహ్మణుడు ఒకడు ఆ మార్గమును పోవచ్చు ఆమె సంగతి విని దయగలవాడై ఆమె వద్దకు వెళ్ళి ఈ మాదిరిగా చెప్పెను. ఓ తల్లి, వేరు విధముగా తలచక నా మాట వినుము. దేహము నీటి బుడగ వంటిది, అనిత్యము. దేహమున్నంతవరకే ఈ అభిమానముండును. పంచభూతాత్మకమైన ఈ శరీరము చివరకు ఆ పంచభూతములందు ఐక్యమైపోవచ్చున్నది. ఈ శరీరము నిత్యమని తలచుట మహా అజ్ఞానము. అందులకు చేయరాని పాపములు చేయుట, ఇతరులను మోసగించుట, పరసొమ్ములకు ఆశపడుట, దానవ్రతాదులు చెయ్యకపోవుట మహాపాపములై ఉన్నవి. కీటకము దీపమును తినివేస్తానని భ్రమించి ఆ దీపమును పడి నాశనమవుచున్నది. కావున నాశన మార్గమును పడక కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యములను విడిచి పెద్దలను గౌరవించి శక్తి కొలది దానధర్మములు చేయుము. ఇంతేగాక కార్తీక మాసమున నిత్యము స్నానము చేసి శివకేశవాలయాల్లో ఎందినైనా దీపారాధన గావించి ముక్తి నొందుము అని చెప్పి తన దారిని తాను పోయాను. ఆ విధంతో బ్రాహ్మణుని బోధలు విని మనసు మార్చుకున్నది. ప్రతిదినము ఏదో ఒక దానము చేయుచు అతిథులను పెద్దలను పూజించుచు కార్తీక మాసమందు దీపదాన వ్రతము చేసి పురాణ శ్రవణం గావించి బ్రాహ్మణ సమారాధన గావించి జన్మరాహిత్యమును పొంది పుణ్యలోకాలకు వెళ్ళినది. కావున ఓ జనక చక్రవర్తి, నీవును ఇట్టి మహత్తర దీపాదాన వ్రతం అనరించి జన్మరాహిత్యం పొందుమని ఈ విధముగా చెప్పినాడు. వనభోజనము, పుష్పార్చన, దీపారాధన విధులు. వశిష్ఠ మహర్షి జనకుని చూచి, ఓ రాజా, కార్తీక మాసమందు సర్వులు చేయదగిన విధులను గూర్చి తెలిపెదను. సావధానుడివై వినుము. కార్తీక వనభోజనము. కార్తీక మాసం నందుగల ప్రత్యేక విషయములలో ఇది ఒకటి. ఎవరు బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయుదురో వారు సర్వపాపములను పోగొట్టుకుని వారగుదురు. దేవతా పుష్పార్చన. కార్తీక మాసమునందు సర్వులు శివకేశవులను పుష్పములతో పూజింపవలెను. కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మి స్థిరముగా ఉండును. తులసి దళములతోనైనను సహస్రార్చన చేయవలెను. ఈ మాసమునందు సాలగ్రామమును పూజించిన వారికి సత్ఫలములు కలుగును. విష్ణువును అవిసెపూలతో పూజించిన వారికి యజ్ఞఫలములు సమకూరును. తులసి కోట వద్ద ముగ్గు పెట్టిన వారు పుణ్యాత్ములగుదురు. శివుని జిల్లేడు పూలతో పూజించిన వారికి అరిష్టములు నశించి ఆయుర్వృద్ధి కలుగును. మల్లె, గులాబీ, జాజి పూలతో పూజించిన వారికి సర్వపాపము నశించును. అవిసె పూలచే పూజించిన వారు ధనవంతులగుదురు. తులసి ఆకులచే పూజించిన వారు విష్ణు సాయుధ్యం పొందుదురు. బెల్వపత్రములతో అర్చించిన వారు శివ సాయుధ్యమును పొందుదురు. కార్తీకంలో దానములు. ఈ మాసంలో ఏ పుణ్యకార్యం చేసిననో పుణ్యగతులు కలుగును. వస్త్రదానం చేసిన వారు అశ్వమేధ యాగఫలము నొందుదురు.
అన్నదానం చేసిన వారు సర్వపాపములు పోవును. తిలాదానం చేసిన వారు భవిష్యత్తు ఆనందముగా ఉండును. కార్తీక దీపారాధనలు. దీపారాధన గురించి పూర్వాధ్యాయమునందు వివరముగా ఇవ్వబడినది. ఏమైనను దీపారాధనము కార్తీకమునందు అన్నింటికంటే ముఖ్యము. తులసి చెట్టు వద్ద ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి అందు నువ్వులు పోసి దానిపై పెద్ద ప్రమిదని నిండుగా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయవలెను. దీన్ని ఆనంద దీపం అందరు. ఆనంద దీపమును కార్తీక మాసమున నెలదినము ఉంచిన వారు ఏ దేవాలయమునందైనను సరే బ్రహ్మజ్ఞానమును పొందుదురు. ఆ దీపము నెలదినములు ఉండవలేను, ఆరిపోరాదు. ఆరిపోయిన బ్రహ్మహత్య మహాపాతకము చుట్టుకొనును. ఈ మాసమును నిష్ఠతో, భక్తి నియమములతో, మంత్రజపంబులతో దేవతార్చన చేసిన ఏ మంచి పని చేసినను కార్తీక వ్రతఫలము కలుగును. దేవాలయములందు నృత్య గీత విశేషములు చేయించిన వారికి పరమపదము లభించును. ఈ మాసమంతయు చేయలేని వారు కనీసం ఒక ఆదివారం నాడైనను చేయవచ్చును. కార్తీక పాడ్యమి, పూర్ణిమ, అమావాస్యనందైనను స్నానాదులు గావించి దీపారాధనలు చేసిన చాలు. ఇట్టి వారికి సర్వసౌఖ్యములు కలుగును. ఇక రాజధర్మము నీకు తెలియనిదేమి? అడిగిన వారికి లేదనుకుండుటయు సర్వుల కోరికలు తీర్చుటయే రాజధర్మము. శాస్త్రోక్తమగు విధానములు విడిచి దేశకాల పాత్రతలు చూడక పరులను సంతోషించుటకు చేయు ధర్మమును తామస ధర్మమందురు. ఈ ధర్మము ఫలరహితము. ఫలోపేక్ష కలిగి శాస్త్ర విధులు విడిచి చేసిన ధర్మము అధర్మమయ్యున్నది. ఈ అధర్మమే పునర్జన్మకు కారణమయ్యున్నది. ఇందుకు ఒక ధర్మ సూక్ష్మమున్నది. దేశకాల ప్రాంతాలన్నీ సమకూడినప్పుడు తెలిసిన గాని తెలియక గాని చేసిన దానమునకు ఫలము తప్పక కలుగును. పెద్ద గడ్డిమేటిని చిన్న నిప్పురవ్వ నశింపజేయును. అటులే ఇంటి యందు చిన్న దీపము ఆ ఇంటిలోని చీకటిని ఎట్లా పోగొట్టునో ఆ మాదిరిగా భగవన్నామమును తెలిసి గాని తెలియక గాని స్వల్పముగానైనను స్మరించిన చాలునని విష్ణుదూతలు యమదూతలను చూచి మేము విష్ణుదూతలము, మీరెవరు అని ప్రశ్నించగా యమదూతలు ఇట్లు చెప్పిరి, మేము యమదూతలము. మా రాజు ఆనతి ప్రకారము వీరిని గొనిపోటుకు వచ్చి ఉంటిమి. అనగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీ ప్రభువు ఎట్టివారిని పాపులుగా నిర్ణయించునో తెలుపగలరా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు యమదూతలు ఇట్లు సమాధానం చెప్పిరి, ఓ విష్ణుదూతలారా, సూర్యచంద్రాదులు మొదలుగా గల పంచభూతములు మానవులు చేయు పాపములను మా రాజుకు విన్నవించగా మా రాజు చిత్రగుప్తుడు రాసిన పత్రములను చూచి విమర్శించి ఆ జీవుని తీసుకుని రావలసినదిగా మమ్మల్ని పంపును అని పలికిరి. అది వినిన విష్ణుదూతలు, పాపులనగా ఎవరు అని ప్రశ్నించిరి. విష్ణుదూతలారా, పాపులనగా ఎవరో వినుడు. పాపులనగా మహాపాపములు చేసిన వారు, సధర్మములను కులాచారములను విడిచిన వారును, సజ్జనులను పెద్దలను తల్లిదండ్రులను దూషించిన వారును, జీవహింస చేయువారును, డాంబికులు, దొంగ సాక్షులు, పరస్త్రీయందు వ్యామోహం గలవారు, కృతజ్ఞులు, నిత్యకర్మలు పితృకర్మలు విసర్జించిన వారును, పరాన్నభోక్తులు వీరు మహాపాపులు అనబడుదురు. అటువంటి వారు నరకమునకు కొనిపోవుదురు. ఈ అజామిలుడు బ్రాహ్మణుడు. కులధర్మములను విసర్జించి పరదారయందు మోహము కలిగి ఆమె చనిపోగానే కుమార్తెతో రతిక్రీడలు చేసిన మహాపాపి. అందువలన ఇతనిని నరకమునకు కొని రావలసినదిగా మా ప్రభు యమధర్మరాజు ఆజ్ఞాపించెను అని చెప్పగా ఆ మాట విని విష్ణుదూతలు యమదూతలతో ఇట్లనిరి, యమకింకరులారా, మీకు ధర్మాధర్మములయందలి ఆంతర్యములు తెలియవు. సజ్జనులతోడి స్నేహము, పరోపకారము, నిత్యకర్మలయందు ఆసక్తి గలవారు, అన్నదానము, గోదానము, కన్యాదానము చేయువారు, పెద్దలను అతిథులను గౌరవించిన వారును పుణ్యాత్ములు అనబడుదురు. ఇవన్నీ లేకనే కేవలం తెలిసి గాని తెలియక గాని భగవన్నామమును చేసిన గొప్ప పుణ్యఫలము లభించును. ఈ అజామిలుడు పరమ నికృష్టుడే అయినను అవసాన కాలమున నారాయణ అని భగవన్నామం చేయుటచే ఇతడు పుణ్యాత్ముడయ్యను. ఇతనికి స్వర్గలోక ప్రాప్తి కలిగినది. అది విని ఏమీ చేయలేక యమదూతలు మరలిపోయిరి.
అజామిలుడు కేవలము నారాయణ అను నామంనకే ఇంత ప్రభావం గలదని తెలిపి ఎంతయూ సంతసించి విష్ణుదూతలతో వైకుంఠమునకు వెళ్ళెను. కావున ఓ జనక చక్రవర్తి, నారాయణ నామ మహిమ ఎట్టిదో గమనించుము. ఇందులకు పూర్వజన్మ సుకృతము కూడా అవసరమై ఉన్నది అని చెప్పాను. అది విని, ఓ మహర్షి, అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమును నాకు వినిపించుమని ఎడుగగా వశిష్ఠుడు అజామిలుని పూర్వజన్మ వృత్తాంతమును ఇట్లు చెప్పనారంభించెను. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.